మీరు ఎక్కడి నుంచి రావడం మేడం? మేము సాగర్ రోజు నుంచి వస్తాం. ఓకే. మీరు ఎట్లుంది ఇక్కడ నేర్చుకున్న విధానం ఎట్లుంది? బాగానే ఉందండి. ఓకే. మీకు ఇంతకుముందుకు ఏమైనా టచ్ ఉందా వచ్చింది. అమ్మ? మెయిన్ కాన్ఫిడెన్స్ రోడ్ మీద కూడా తోలగలను కాన్ఫిడెన్స్ వచ్చింది. డ్రైవ్ చేయగలుగుతా అనేది వచ్చింది. ఫస్ట్ మెయిన్ రోడ్ పెట్టుకోవద్దు మైండ్లో. ఓకే. మీకు ఇంత ముందుకు సైకిల్గా సైకిల్ అలవాటు, స్కూటీ అలవాటు ఉంది. ఓకే. కానీ మెయిన్ రోడ్ మీద వెళ్ళాలంటే కొంచెం భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం పోయింది. కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు నేర్చుకున్న విధానం ఎట్లుంది ఇక్కడ? లేడీస్కి కన్వీనియంట్గా ఉందా? చాలా కన్వీనియంట్గా ఉంది. ఓకే. ఓకే. నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పారు? నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ నేర్చుకోవచ్చండి. ఇక్కడ మా సర్వీస్లో నేర్చుకోవచ్చా? చాలా కన్వీనియంట్గా ఉంది. చాలా ఎక్సైటింగ్గా కూడా ఉంటుంది. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్న ఆశ అమ్మా ఇది మీకు? ఏంటండి? ఎప్పటి నుంచి ఉన్న ఆశ ఇది టూ వీలర్ నేర్చుకోవాలని? నేర్చుకోవాలనంటే అంత భయంతో నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓకే. మా వారి ప్రెజర్తో వచ్చాను, కానీ ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి ఇక్కడికి నడతాం. మేడం, మీరు మీ ఎక్స్పీరియన్స్, మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుంది? నేను వనస్థలిపురం నుంచి వచ్చాను. ఓకే. ఇక్కడ మీకు నేర్చుకునే విధానం ఎట్లుంది? మీకు సైకిల్ వచ్చా రాదా? ఎట్లా నడుపుతారు? నాకు ప్రీవియస్ అయితే సైకిల్ రాదండి. ఓకే. అసలు నాకు బైక్ ఇలా కూడా నేను డ్రైవ్ చేస్తానని నేను అనుకోలేదు. ఇక్కడ ఏంటంటే ఈ స్మాల్ వెహికల్స్ ఉండడం వల్ల మాకు చాలా బెనిఫిట్ అయ్యింది. రైట్. చిన్నగా మేము నేర్చుకోగలుగుతున్నాము. ఈ 5 డేస్లో నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. మీరు ఎప్పటి నుంచి ఉన్న ఆశ ఇది? నాకైతే నా చిన్నప్పటి నుంచి ఉంది. అసలు నేను లైఫ్లో డ్రైవ్ చేస్తానని కూడా అనుకోలేదు. డ్రైవ్ రానప్పుడు ఎట్లా స్ట్రగుల్ అయ్యారమ్మా మీరు? అంటే మీరు బస్సులలో తిరుగుతున్నప్పుడు, మీ ఇంటి వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నప్పుడు మీకు ఏమనిపించేది? ప్రతిదానికి ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాలి, ఎక్కడన్నా షాప్కి వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా కూడా ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. అప్పుడు నాకే డ్రైవింగ్ వస్తే బాగుంటుంది కదా, నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని అనుకునేదాన్ని. కానీ నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉండేది. నేను డ్రైవ్ చేయగలుగుతానా, నాకు సైకిల్ రాదు, నాకు బ్యాలెన్సింగ్ అవ్వదు అని అనుకున్నాను. అవును, నేను అదే చెప్తున్నాను. మనం పదే పదే మనము ఊరికే ఇంటి వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికంటే మీరు కొద్ది రోజులు కష్టపడితే ఇక్కడ నేర్చుకోగలుగుతారు అని నేను చెప్తున్నాను మేడం. 100% నేర్చుకుంటామండి. ఆల్రెడీ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అవును, ఎవరైనా త్వరగా నేర్చుకునే విధానం. చాలా మంది నేర్చుకుంటారమ్మా. ఇక్కడ మీరు చూస్తారు కదా, మీ ఎక్స్పీరియన్స్లో అందరు సక్సెస్గా నేర్చుకుంటారా మేడం? అందరు ప్రతి ఒక్కరు కూడా 100% సక్సెస్ఫుల్గా నేర్చుకుంటారు. చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. మీకు ఇప్పుడు కొంచెం హోప్ వచ్చిందా? నేను పెద్ద వెహికల్ మీద కూడా చేయగలుగుతాను హోప్ వచ్చిందా? 100%. ఓకే అమ్మా, చూద్దాం మీరు డ్రైవ్ చేస్తాను. నడపండి. థ్యాంక్ యూ. ఓకే. వెనక్కి ఫోల్డ్
మేడం మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుంది? మీకు ఇంతకుముందు సైకిల్ ఏమైనా ఐడియా ఉందా? ఇక్కడ నేర్చుకునే విధానం ఎట్లుందా? సైకిల్ నేర్చుకోవడం రాదు. నేనైతే నాకల్ నుంచి సైకిల్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా. టూ వీలర్ కూడా రాదేమో అనుకున్నా. కాకపోతే యాడ్ చేసి వచ్చాను. సైకిల్ అయితే ఇదైతే వచ్చేసింది. వచ్చిందా? బైక్ నెక్స్ట్ ఇది నడపగలుగుతారు ఇప్పుడు మీరు? కొంచెం పర్లేదు. మీకు పెద్ద వెహికల్ కూడా నడుపుతా అన్న హోప్ వచ్చిందా మీకు? ఇంత ముందుకు సైకిల్ రాకపోయినా ఇప్పుడు ఓన్గా డ్రైవ్ చేయగలుగుతారు. ఓకేనా? ఇది ఫ్రీ అయినాక మీకు పెద్ద వెహికల్ ఇస్తాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇక్కడ నేర్చుకున్న విధానం ఎట్లుంది మేడం? మీరు మీకు ఫస్ట్ భయం పోయింది చిన్న వెహికల్ మీద నేర్చుకోవడం వల్ల. సైకిల్ కూడా రాదు, బట్ ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. స్కూటీ డ్రైవ్ చేయడం, పెద్ద వెహికల్ కూడా నడపగలుగుతాను కాన్ఫిడెన్స్. ఇప్పుడు బ్యాలెన్స్ చేయగలుగుతారు చిన్న వెహికల్. ఫస్ట్ 3 days కాలు పైన పెట్టాను చాలా. ఆఫ్టర్ 4th day నుంచి స్పీడ్ వెళ్తున్నాను, స్లో వెళ్తున్నాను. బ్యాలెన్సింగ్ వచ్చింది. బ్యాలెన్సింగ్ ఇంతకుముందుకు మీకు ఏమైనా ట్రై చేశారా మీరు? చేశాను, రాలేదు. డైరెక్ట్ స్కూటీ మీద ట్రై చేసి ఇక్కడ సక్సెస్ అయిందా? ఇక్కడ మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను మా ఓన్ వెహికల్ కూడా ఫ్యూచర్లో నడుపుతాన్న హోప్ వచ్చింది మీకు. వచ్చిందా? 100%. ఓకే అమ్మా. నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పవచ్చు? కన్ఫర్మ్గా వచ్చి నేర్చుకోవచ్చు. టైం వేస్ట్ చేసుకోవద్దు అంటారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే ఓకే అమ్మా, ఇంకా త్వరగా నేర్చుకుంటారు మీరు. ఇప్పుడు ఇంత టైంలోనే ఇప్పుడు సెల్ఫ్గా నడపగలుగుతారు మీరు. ఓకే అమ్మా, చూద్దాం, నడపండి. పెద్ద రాలే? పెద్ద వెహికల్ రాలే? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నాకు అసలు సైకిల్ రాదు, ఏం రాదు. ఇక్కడ తెలిసిన వాళ్ళు చెప్తే వచ్చినాం మేము, మా అక్క వాళ్ళు. ఓకే, కానీ బాగుంది. మీ అక్క వాళ్ళు కూడా నేర్చుకుంటారా? ఓకే, నడుపుతుందా? వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అక్కడ కూర్చున్నారు. పెద్దవాళ్ళు వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకే, సైకిల్ రాదు అసలు, కానీ మంచిగా నేర్చుకుంటే మనం హోమ్గా నేర్చుకోగలుగుతాం. వచ్చిందా మీకు? మీ ఓన్ వెహికల్ కూడా నడుపుతున్న కాన్ఫిడెన్స్ వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు మీరు చేసిన డ్రైవ్. సైకిల్ వల్ల వచ్చింది. అవును, నేను చెప్పట్లేదు కదా. అవును, వెనకాల ఎవరు ఉండరు. ఇంకా వెనకాల ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి. లేడీస్ ఉండరు. ఇంకొకటి ఏంటంటే మనం బ్యాలెన్సింగ్ పోవడం రావడము, ఇక్కడ యూటర్న్ చేసుకోవడము అన్నీ మన పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ మీకు సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఎట్లా చేయాలి అనేది మీ ఓన్గా నేర్చుకోవడానికి అవుతుంది. అప్పుడు మనం ఓన్గా బండి నేర్చుకున్న తర్వాత కూడా మనకు భయం అనేది ఉంటుంది. అవును, వెనకాల సపోర్టింగ్ అవును. ఎంతసేపు ఉండు వెనక వాళ్ళు గైడ్ చేసినప్పుడు 80% వాళ్ళే చెప్తే వాళ్ళే ఉంటారు. మీరు 20% చేస్తారు. అట్లాంటప్పుడు మీకు ఇంప్రూవ్ ఏమైందంటే వాళ్ళు వదిలిపెట్టి నేను చేయలేకపోతున్నా. ఇక్కడికి వచ్చినాక కాన్ఫిడెన్స్ వాళ్ళే. సైకిల్ వల్ల ఎందుకంటే మనం అవును, మూవ్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి మనకి వెనకాల ఎవరు సపోర్టింగ్ ఉండరు. అంటే మనమే నడపాలి, అవును, మన పైన ఆధారపడు కాబట్టి అట్లా వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఏమైందంటే 80% వాళ్ళే నడుపుతారు డ్రైవ్. అప్పుడు మనం ఇంప్రూవ్మెంట్ రావడానికి మీకు టైం పడుతుంది. ఇట్లయితే అవసరం లేదు. అట్లా కొద్దిసేపు చేసినా ఒక 10 minutes నడిపినా ఎవ్రీథింగ్ మీకు సిచ్యువేషన్ అర్థమవుతుంది, మీ ఓన్గా అర్థమవుతుంది మీకు. ఇంకొకటి వెహికల్ కూడా మెల్లగా వెళ్తుంది, చిన్నగా వెళ్తుంది. అవును, లాక్ చేయడం వల్ల భయం ఉండదు. చిన్నగా వెళ్తుంది మీకు. చిన్న వెహికల్స్ ఉంటాయి, పెద్ద వెహికల్స్. అవును, స్టెప్ బై స్టెప్ 1 by 1 ఇస్తాం. ఓకే అమ్మా, ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకోండి? గుడ్ లక్. నిజంగా చాలా ఇప్పటివరకు నేను పార్లర్ నాది తరుణార్ మండలం చెప్పని చెప్తున్నాను. కానీ చాలా భయం బస్లో ఆటోలో ఇట్లా వస్తున్నాను ఒక 4 years నుంచి. చాలా భయం బండి అంటే. ఇక్కడికి వచ్చినాక నాకు చాలా ధైర్యం వచ్చింది. భయం పోయింది. ఫస్ట్ ఒక రోజు వచ్చి ట్రయల్ చేసిపోయినాం. ఇంకా నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ అమౌంట్ కట్టేసి జాయిన్ అయిపోయాం. ఇది ఫోర్త్ డే. ఓకే, నేర్చుకోవాలి అన్న ఆశ ఉన్న వాళ్ళకి ఫైనల్గా సరే రండి నేర్చుకోవాలి.
అనుకోండి, ఎందుకంటే ఆ భయం పోతుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు అనుకునేదాన్ని రోడ్డు మీద పైన పోతుంటే వాళ్ళు చూడ ఎట్లా కనిపిస్తారు, నేను అన్నీ చేయగలుగుతాను, బండి రాదని చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఇక్కడికి వచ్చినాక అసలు ఆ ఫీలింగ్ అంతా పోయింది. నేను నా పనులు నేను చేసుకోగలుగుతా. పెద్దవాళ్ళైనా నేర్చుకోగలుగుతారు ఇక్కడ. అవును, మీ వాళ్ళు పెద్దవాళ్ళు నేర్చుకున్నా అని చెప్తున్నారు కదా. రైట్ అమ్మా, అవునవును. థ్యాంక్ యూ అమ్మా. మీ డ్రైవ్ చూద్దాం, చేయండి.